హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశస్విని మీడియా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటి అంటే చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను వీడియోలో. సో ఇది స్పెషల్ అండి, తెలంగాణ స్టైల్లో. సో ఇది ఎలా చేశానంటే చింతపండు అయితే వాడలేదు, ఇంకా నిమ్మకాయ కూడా వాడలేదు, మామిడికాయ కూడా వాడలేదు. మామిడికాయ పచ్చడి వాడాను. సో మామిడికాయ పచ్చడితో చేపల పులుసు అండి. టైటిల్ చాలా బాగుంది కదా, మామిడికాయ పచ్చడితో చేపల పులుసు. సో ఇదైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంతవరకు నేనైతే ఇప్పుడు చేపల పులుసు అనేది ట్రై చేయలేదు, అసలు వండలేదు. ఎందుకో తినను కాబట్టి నేను ఎప్పుడు వండడానికి ట్రై చేయలేదు. సో నేర్చుకోవాలి అని అనిపించింది. ఈరోజు అయితే నేను ఖచ్చితంగా చేయాలి అని అనుకున్నాను. సో చేశాను. వితౌట్ చింతపండు చేయాలి అని అన్నారు. సో నేను చింతపండు యూజ్ చేయకుండా మామిడికాయ పచ్చడి యూజ్ చేస్తూ చేపల పులుసు అయితే ప్రిపేర్ చేశాను. సో మా స్టైల్ ఎలా ఉందో చూడండి. చూసి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎవరైతే చింతపండు తినరో సో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఇప్పుడైతే ఫస్ట్ మేము పోపు చేసుకుంటున్నాము. సో ఈ తాలింపు కోసం మనం ఉల్లిపాయలు ఇలా కట్ చేసి కాకుండా ఉల్లిపాయని కాల్చి పేస్ట్ చేసుకొని కూడా యూజ్ చేయొచ్చు. అలా కూడా చాలా టేస్ట్ ఉంటుందంట. సో నేనైతే ఫస్ట్ టైం కదా, నాకు సరిగా తెలియక నేనైతే కట్ చేసి పోపు చేస్తున్నాను. సో ఈలోపు ఫస్టే మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. మేమైతే ఎప్పటికప్పుడే ఫ్రెష్గా పేస్ట్ ప్రిపేర్ చేసి వేస్తాము కర్రీస్లో. సో చాలామంది ఏంటంటే ఆల్రెడీ స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. సో మేము అలా చెయ్యము, ఎప్పటికప్పుడు కావాల్సినంత మాత్రమే ప్రిపేర్ చేసుకుంటాము. చిన్న రోల్ ఉంటుంది కదా, దాంట్లో దంచుకుంటాము. సో ఇప్పుడైతే ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకున్నాము. ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. లేదంటే ఇది పులుసు కదా, అందులో ఉడకకపోతే ఆనియన్స్ అస్సలు బాగోదు, టేస్ట్ అనేది అస్సలు సెట్ అవ్వదు. సో ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఇట్లా ఫ్రై అయిన తర్వాతనే మనం పసుపు అనేది వేసుకోవాలి, లేదంటే పసుపు కూడా మాడిపోతుంది. సో నేనైతే పసుపు కొంచెం ఎక్కువగానే వేసాను, ఎందుకంటే కొంచెం కలర్ మంచిగా కనిపించాలి కదా. సో మనం ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేసే బదులు పసుపే కొంచెం ఎక్కువగా వేసుకుంటే కలర్ అనేది మంచిగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అదైతే కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేసుకొని మళ్ళీ తర్వాత మనం పులుసు వేస్తాం కదా, అప్పుడు ఉడికేటప్పుడు కొద్దిగా వేసుకోవాలి. సో నేను ఇప్పుడు కొంచెమే వేసాను, కొంచెమే కాబట్టి కర్రీ వేసి అది మొత్తం మంచిగా కలిసేలాగా కలిపెట్టుకోవాలి. అసలు నాన్ వెజ్ కర్రీ అంటేనే మనకు ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. అది ఉంటేనే టేస్ట్ అసలు
సో ఇది మొత్తం అయితే బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి, దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిసిపోయింది కదా. సో ఇప్పుడు మన ఫిష్ ముక్కల్ని దాంట్లో ఒక్కొక్కటిగా మంచిగా పేర్చుకోవాలి. సో ఇది చాలా డెలికేట్ కర్రీ కాబట్టి మనం ఎలా పడితే అలా కలపకూడదంట. సో నాకు ముందే వాళ్ళు చెప్పారనమాట ఇంట్లో వాళ్ళు, నువ్వు బాగా కలపొద్దు, అది ముక్కలు ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి. సో నేను చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి అలా పేనంలో మొత్తం పేర్చాను. సో ఫస్ట్ అయితే నేను పులుసు వేయలేదు. సో ఇవి ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను మామిడికాయ పచ్చడిలో వాటర్ వేసి కలిపి పోసాను. సో అప్పటిదానికనైతే నెమ్మదిగా ఒకటి అలా చుట్టూ తిప్పేసుకుంటూ మంచి మగ్గనిచ్చాను. ఒక 5 minutes అలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తిప్పేయాలి ముక్కని, మళ్ళీ బ్యాక్ సైడ్ కాలడానికి. సో అలా ప్రతి 5 minutes ఒకసారి ఒక 2-3 times అలా తిప్పేసుకోవాలి. అలా అయితేనే మంచిగా రెండు వైపులా ముక్క కాలుతుంది మంచిగా.
సో ముక్కలైతే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను మామిడికాయ పచ్చడి తీసుకొని అందులో వాటర్ పోసి కలిపి ఇంకా డైరెక్ట్గా దీంట్లో వేసేసాను కర్రీలో. సో ఇప్పుడు మనకి గ్రేవీ అయితే మొత్తం ఇదే వస్తుంది. ఇప్పుడు కాసేపు అయితే మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి మనం. అప్పుడైతేనే వాటర్ అనేది ముక్కలకి మంచిగా పడుతుంది. పులుపు అండ్ ఉప్పు కారం, నేను ఇంకా ఉప్పు కారం ఎక్స్ట్రా అయితే అస్సలు వేయట్లేదు. ఎందుకంటే మామిడికాయ పచ్చడిలో ఉన్న కారము ఇంకా ఉప్పు, ఇంకా ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి దంచేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటాం కదా, ఆ ఉప్పు ఇదే సరిపోతుంది. ఇంకా నేనైతే వేయలేదు. ఒకవేళ మీకు సరిపోలేదు అనిపిస్తే మాత్రం మీరు కొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే చేయలేదు, మాకు అదే కరెక్ట్గా సరిపోయింది. ఎందుకంటే కర్రీ కొద్దిది కదా, అందుకని. సో ఇది ఉడికేటప్పుడే, ఈ పులుసు ఉడికేటప్పుడు కొద్దిగా మెంతిపిండి, ఎంత చిటికెడే మెంతిపిండి వేసుకోవాలి. సో దాంతోపాటు నేను ఫస్ట్ చెప్పాను కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కకు పెట్టుకోవాలి అని, అది కూడా ఇప్పుడు ఉడికేటప్పుడు దాంట్లో ఆ పులుసులో వేసుకోవాలి. సో వేసుకొని ఇలా మొత్తం ఇవి ఊరికే కదపొద్దు, కదిపితే మాత్రం ముక్కలు విరిగిపోతాయి ఊరికనే. సో అలా పక్కకు జరుపుకుంటూ ఉండాలి. ఇంకా తర్వాతకి ఇలా తిప్పేసుకుంటూ ఉండాలి. సో ముక్కలు అయితే మంచిగా ఉడికినాయి. సో ఆ సూప్ అయితే చిన్న స్పూన్తో తీసి కొద్దిగా ముక్కల పైన అలా వేసుకోవాలి. సో ముక్కలకు బాగా పడుతుంది కదా, అందుకని ఇలా వేసుకుంటున్నాను. సో కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోవడానికి వచ్చింది. పక్కనైతే గరం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ముందుగానే, లేదంటే ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే కర్రీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవడానికి దగ్గరలో వచ్చింది. ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలి అనుకుంటే ముందుగానే కట్ చేసుకొని పెట్టుకోండి. సో స్పూన్తో ఈవెన్గా కలవకపోతే ఇలా కొద్దిగా షేక్ చేయండి, అప్పుడు మంచిగా కలుస్తుంది. ప్యాన్ అలా షేక్ చేస్తే. సో మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను ఒక 1 టైమే చేశాను, పొరపాటున కింద పడుతుందేమోనని. సో చిన్నగా మళ్ళీ ముక్కల్ని రివర్స్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోవాలి. సో అది తీస్తుంటేనే కొంచెం విరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు, మళ్ళీ ఎక్కడ విరిగిపోతాయో అని భయం వేసింది. కానీ ఏం విరగలేదు, బాగానే కుక్ అయినాయి. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ మొత్తం ఉడికింది. సో ఇప్పుడు ఇంకా ఫైనల్గా మసాలా ఇంకా కొత్తిమీరతో కంప్లీట్ అయిపోతుంది కర్రీ. సో నేనైతే గరం మసాలా ప్రిపేర్ చేసుకున్నాను దీనికోసము.
అది కూడా కొద్దిగానే వేసాను, బాగా స్పైస్ ఎక్కువగా ఉండకుండా. చిన్నపిల్లలు కూడా మంచిగా తినొచ్చు సూప్ వేసుకొని. సో గరం మసాలా అయితే వేసేసాను. ఇంకా నేను కదపలేదు, అదే అందులోకి మంచిగా అవుతుందని. ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో అది కూడా ఫైనల్గా వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను. సో చూస్తుంటే నూరూరిపోతుంది కదా. నేను అసలు తినను చేపల కూర, కానీ దాన్ని చూస్తుంటేనే అసలు తినాలనిపిస్తుంది, కానీ నేను తినలేదు. సో ఈసారి మాత్రం చింతపండు లేకుండా చేయాలంటే మాత్రం ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్ ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను ఎన్నో చేయాలి అనుకుంటున్నానండి. సో ఫైనల్గా ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ బాయ్.